మర్యాదకు వస్తే ఒక పద్ధతి, ఆంధ్ర ఆఫ్ ది రికార్డ్ అన్నాడు. రాకపోతే ఇంకో పద్ధతి మన తుంగభద్ర ఉంది అన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే ఆంధ్ర రాయలసీమకు ఒక ఆల్టర్నేటివ్ అని ఉంది, తెలంగాణకు లేదు కదా దక్షిణ తెలంగాణ. కాబట్టి మేము ఒక రాయలసీమ ఉద్యమకారుడుగా చివరిగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎంత ధైర్యంగా ప్రవర్తించామండి సాయి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు, మీకు గుర్తుందా? ప్రతిపక్ష నాయకుడిగా కర్నూలు ప్రతిపక్ష నాయకుడిగా ధర్నాకి వ్యతిరేకంగా నేను ఆ ధర్నాలు పాల్గొన్నాను. జగన్ గారికి వ్యతిరేకంగా అదే దీక్షలో 3 రోజుల ముందు మేము ధర్నా దీక్షం. రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేకపోవచ్చు కానీ అక్రమ ప్రాజెక్టులు అనొద్దండి, దక్షిణ తెలంగాణ రాయలసీమ కొట్లాడితే ఇద్దరు నష్టపోతాము, మీరు ధర్నా చేసినట్టు విజయవాడలో చేసుకోండి అని చెప్పినాం. జగన్ గారికి వ్యతిరేకంగా మేము ధర్నా చేసాం రాయలసీమలో. ఎందుకంటే దక్షిణ తెలంగాణ అన్యాయం గురైంది, రాయలసీమ అన్యాయం, ఇద్దరు కలిసి. ఎందుకంటే రాయలసీమ దక్షిణ తెలంగాణకి మధ్యలో కృష్ణానది ప్రవహిస్తుంది, ఇద్దరు పేర్చులు పెట్టుకుంటే ఇద్దరు బాగుపడరు. ఇది మా బాధ. కాబట్టి దక్షిణ తెలంగాణ రాయలసీమ ఇష్యూలో ప్రజలు బాగుండాలి, మేము బాగుండాలని కోరుకుంటాం. ఇద్దరు ముఖ్యమంత్రుల సమస్య అయితే పరిష్కారం అవుతుంది. బీఆర్ఎస్ జగన్ రేవంత్ రెడ్డి సమస్య అయితే మాత్రం ఎన్నికల వరకు కొనసాగుతుంది, మనం తేల్చేవాళ్ళైతే కాదు. రైట్. వీరశంకర్ గారు, ఇక్కడ ఇలా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నప్పుడు దీనికి పరిష్కరించే దిశగా ఎవరు అడుగులు వేయాల్సి ఉంటుంది? పరిష్కరించే దిశగా అడుగులు వేసి ఎవరు వేసినా కేఆర్ఎంబి చెప్పినట్టు ఇవ్వాల్సిందే. కానీ కాకపోతే మనకు అవసరమైన టైంలో ఇప్పుడు సాగర్ వాటర్ ని ఇంతకు ముందు మనకి నవంబర్ లో కనుక వచ్చినట్లయితే మిర్చి పంట మనకి పల్నాడు ప్రాంతంలో, పల్నాడు జిల్లాలో మిర్చి పంట పూర్తిగా ఎండిపోవడం జరిగింది. అట్లాగే నేటి పరిస్థితి డెల్టాలో, గుంటూరు డెల్టాలో మొక్కజొన్న, జొన్న ఇలాంటి పైర్లన్నీ పూర్తిగా వాటర్ లేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈ టైంలో ఇప్పుడు ఏదైతే నవంబర్ లో తుఫానుకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మనకు రావాల్సిన 15 టీఎంసీల్లో 5 టీఎంసీలు వాటర్ అప్పుడు 13 గేట్లు ఎత్తి మనకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ అదే ప్రాజెక్టు ఇప్పుడు కేఆర్ఎంపీని ఒక లెటర్ ద్వారా కానీ లేకపోతే ఇప్పుడు అడిగాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు కూడా ముందుకు వచ్చి సార్ చెప్పినట్టు, ఇందాక కాంగ్రెస్ నాయకులు సార్ చెప్పినట్టు, మన సార్ రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అంటే వాళ్ళు ఒక అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలుస్తా ఉందో, మీరెందుకు మాతో కలవకూడదు అనే ఒక హింట్ ఇచ్చినట్లుగా ఇది అనిపిస్తా ఉంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఇష్యూ లావదీసినట్టు అనిపిస్తా ఉంది. కానీ ఈ డెల్టా ప్రాంతానికి మాత్రం వాటర్ ఇప్పుడు ఈ టైంలో మాత్రం చాలా అవసరం. ఈ టైంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న ఇష్యూ తీసుకొచ్చి ఆ వాటర్ కనుక గేట్లు ఎత్తేయించి వాటర్ తీసుకొచ్చి వచ్చిన తాగునీటికి